శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖు ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా. అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఇక తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము ఎలా ఉందంటే, 6 గ్రహాల స్థితులు అత్యద్భుతమైనటువంటి ఉనికిని సూచిస్తూ ఉన్నాయి. చూడండి, షష్ఠ స్థానం ఎంత బాగా యోగిస్తుందంటే కుజ, శని, బుధ. 7వ స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో గురువు గారు, ఏకాదశంలో కేతువు. మరి 6 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. ఒకే ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఈ 6 గ్రహాల బాగున్న విషయంలో మరి ఒక జాగ్రత్త తీసుకోవాలి రాహు గారి విషయంలో. ఈ 2 జాగ్రత్తలు పూర్తిగా తప్పనిసరిగా తీసుకోండి. సంతాన విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పిల్లలు ఏం చేస్తున్నా కూడా, నీకు కొంత సమయం ఇస్తున్నాను, నువ్వేం చేస్తావో చెయ్యి, నేను పై ఎత్తున అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అని మటుకు మీరు అనుకోండి. వాళ్ళతో కూడా చెప్పకండి ఈ మాట. సరే నీ ఇష్టం అని చెప్పి కొద్ది రోజులు అలా ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా వదిలేయండి. ఇక్కడ 5వ స్థానంలో రాహు గారి యొక్క సంచారం ఒక్కటే ఉంటూ ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. కాబట్టి మీరు ఏమీ చెప్పకుండా, ఏమీ చేయకుండా, వాళ్ళ మీద ఏ ఆంక్షలు లేకుండా, ఎటువంటి రూల్స్ వాళ్ళ మీద రుద్దకుండా ఉంటే మీకు కాస్త ప్రశాంత జీవితం ఉంటుంది. అలాగే షష్ఠ స్థానం చాలా యోగిస్తోంది. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుజ, శని, బుధ 3 గ్రహాలు వేరువేరుగా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయండి. ముఖ్యంగా మెడికల్కి సంబంధించి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు
ఔషధ సేవ తీసుకుంటే అనారోగ్యం అనేది చాలా చాలా తొందరగా నయమైపోతుంది. మిత్రులు బాగా సహకరిస్తారు, శత్రువులు తగ్గిపోతారు. ఇంతవరకు చాలా బాగుందండి. మరి పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు అనుకున్నాం కదా, మరి ఆ విరుద్ధమైన ఫలితాలు ఏమిటి అంటే కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, వాహన తగాదాలు, ఆస్తి తగాదాలు, మాట పట్టింపులు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేస్తాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుజ, శని, బుధ, చంద్ర ఈ 4 గ్రహాల స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తులారాశికి అష్టమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు. విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవడంలో చాలా వరకు మీరు ఆ జాగ్రత్తని పాటించుకుంటారు. అలాగే ఏకాదశంలోకి చంద్రుడు వచ్చారు. ముందరే ఏకాదశంలో చాలా దీర్ఘకాల సంచారి అయినటువంటి కేతు ఉన్నారు. చాలా వరకు అనుకూల పరిస్థితులే. ఇది బాగుంది, ఇది బాలేదు అనడానికి లేకుండా ఎన్నో రకాలైనటువంటి ధనలాభాలను ఇస్తున్నారు. వారితో పాటుగా చంద్రుడు ఉన్నారు. ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితము. ఈ నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు కూడా చాలా చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. మీకు ఉన్నత విద్యను ఇస్తున్నారు, అలాగే మంచి వాక్కుని ఇస్తున్నారు, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు మీరు. ఇలా అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా యోగవంతమైనటువంటి కాలం అని చెప్పచ్చు. తులారాశి వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం చాలా అద్భుతంగా ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారందరికీ చాలా బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో కూడా బాగుంది. ధనం వస్తోంది, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతున్నాయి, మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి, అనేక విధాలుగా లలిత కళా ప్రదర్శనలు ఇవన్నీ ఉంటాయి. చాలా చాలా బాగున్నారు అని చెప్పే గ్రహస్థితులు మనకు ఉన్నందున భగవంతుడికి కృతజ్ఞత తెలియజెప్పుకుంటూ ఈ అన్ని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా విడవకుండా చేయండి. అత్యద్భుతమైనటువంటి మనశ్శాంతి మీ సొంతం, ఎదుగుదల మీకు కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం.
శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.